హాయ్ ఎవ్రీవన్, ఈరోజు అటుకుల చుడువ ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పల్చటి అటుకులు, మొక్కజొన్న చిప్స్, ఆయిల్, పుట్నాలు అండ్ పల్లీలు, ఎల్లిపాయ కారం అండ్ పసుపు, కొంచెం జీలకర్ర. సో దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా ఒక కడాయి, స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేయడాక దాంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు వేయాలండి. పసుపు అనేది కలర్ కోసం అండి, అది ఆప్షనల్, బట్ వేసుకుంటే బాగుంటుంది. పసుపు అనేది వేసాక దాంట్లోనే అటుకులు కూడా వేయాలి. అటుకులు వేసి బాగా కలపాలండి. ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఇలా అంటే కొంచెం క్రిస్పీగా రావాలండి. ఇలా మనకు పట్టుకుంటే ఇలా తునిగిపోవాలి, అంత క్రిస్పీగా రావాలి. అంత క్రిస్పీగా వస్తేనే బాగుంటుంది. అది ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసుకొని తర్వాత మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేయాలండి. మళ్ళీ ఆయిల్ వేడయ్యాక దాంట్లోనే కొన్ని పల్లీలు, మనకి పల్లీలు ఎన్ని అంటే అన్నీ వేసుకోవచ్చు, అది మన చాయిస్ అండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. సో మా ఇంట్లో అయితే బాగానే తింటారండి పల్లీలు, అందుకోసమే నేను ఎక్కువనే వేస్తున్నాను. కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లోనే పుట్నాలు కూడా వేసి బాగా ఫ్రై చేయాలండి. ఫ్రై అయ్యాక మనం ముందుగా వేయించుకున్న అటుకుల దాంట్లో వేసేయాలి. తర్వాత మళ్ళీ కడాయిలో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక దాంట్లో మనము ముందుగా తీసి పెట్టుకున్న మొక్కజొన్న చిప్స్ కూడా వేసి ఫ్రై చేయాలండి. ఇవి కూడా మనకు క్రిస్పీగా రావాలి. అలా ఫ్రై అయ్యాక మనకు ముందుగా చేసి పెట్టుకున్న అటుకుల దాంట్లో వేయాలండి. ఇలా అన్నీ కలుపుకున్నాక దాంట్లో మనం ముందుగా తయారు చేసుకున్న ఎల్లిపాయ కారం ఉంటుంది కదా, దాన్ని పైనంగా చల్లి బాగా కలపాలి. మొత్తం కలిసేలాగా మనకు కలపాలండి. కొంచెం కొంతమంది స్పైసీగా తింటారు, కొంతమంది స్పైసీ తక్కువగా తింటారు. మా ఇంట్లో అయితే బాగానే తింటారండి, అందుకోసమనే నేను కొద్దిగా ఎక్కువనే వేస్తున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే అటుకుల చుడువ రెడీ అండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.